ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 2వ వారంలో కర్కాటక రాశి వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. రాళ్ళు వేసిన పూలుగా మారబోతున్నాయి. ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇది. అసలు కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు నెల 2వ వారంలో కర్కాటక రాశి వారికి జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. ఒక వ్యక్తి కారణంగా అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల 2వ వారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును తీసుకురావచ్చనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఇటీవల వరకు కూడా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విమర్శలు, నిరాశలు కూడా క్రమంగా తగ్గి ఆశాజనకమైన పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మీపైన రాళ్ళు విసిరినట్లుగా అనిపించిన పరిస్థితులు ఇప్పుడు మీకు పూల బాటలా మారుతున్నట్లుగా కూడా అనిపించవచ్చు. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే సందర్భాలు కూడా రావచ్చు. అయితే ఇవన్నీ కూడా మీ కృషి, నిర్ణయాలు మరియు పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. ఈ వారం ఒక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ వ్యక్తి మీకు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మంచి సలహాలు ఇవ్వవచ్చు. ఒక చిన్న పరిచయం కూడా భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీయవచ్చు. అందుకే కొత్త వ్యక్తులను కలిసే సందర్భాల్లో మర్యాదగా ఓర్పుతో వ్యవహరించండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని సవాలుగా కాకుండా అవకాశంగా స్వీకరిస్తే మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే సమయం అయితే వచ్చేస్తుంది. పదోన్నతి, ప్రశంసలు లేదా కొత్త అవకాశాలకు మార్గం కూడా తెలుసుకోవచ్చు. వ్యాపారస్తులకు నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తాయండి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఈ పెట్టుబడి పెట్టే ముందుగా అయినా సరే పూర్తిగా వివరాలు తెలుసుకోవడం మీకు చాలా మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఊరట అనేది లభిస్తుంది. ఆలస్యమైన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించగలగడం వలన మనశ్శాంతి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా మార్పులు కనిపిస్తాయి. చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగితే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా పరస్పర గౌరవం పెరుగుతుంది. ఒంటరిగా ఉండే వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుందండి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన పరిస్థితులు కనిపించవచ్చు. అయినప్పటికీ కూడా విశ్రాంతి, సరైన ఆహారం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వారం మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అవకాశం అనేది సాధారణ రూపంలో వస్తుంది, కానీ దానిని గుర్తించి సరైన మార్గంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దారి కూడా తెరుచుకోవచ్చు. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది కేవలం ఎదురు చూసే వాడిని మాత్రమే కాదు, అవకాశాన్ని గుర్తించి కృషి చేసేవాడికి కూడా ఆశీర్వదిస్తుంది. ఆగస్టు నెల 2వ వారం మీకు కొత్త ఆశలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలను తీసుకురావచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా నెమ్మదైనటువంటి స్వభావం కలవారుగా ఉంటారు. సాధారణంగా ఎంతో మృదు స్వభావాలు, ప్రేమ, అభిమానాలు కలిగిన వారుగా ఉంటారు. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వారి కోసం ఎంత త్యాగానికైనా సరే వీరు సిద్ధపడతారు. మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా అందరికీ చెప్పకపోయినా తమ యొక్క ఆత్మీయుల పట్ల పారమైన అనురాగాన్ని చూపిస్తారు.
వీరు మంచి ఊహాశక్తి, సృజనాత్మకత కలవారుగా ఉంటారు. ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తూ ఉంటారు. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకున్నారంటే దానిని సాధించే వరకు కూడా ఓర్పుతో ముందుంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే సామర్థ్యం కూడా వీరిలో ఉంటుంది. కర్కాటక రాశి వారు నమ్మకాన్ని ఎంతో విలువేస్తారు. ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు. కానీ మోసం లేదా నమ్మక ద్రోహం జరిగితే చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి అనుభవాలను సులభంగా మర్చిపోలేరు. మీరు కష్టపడే స్వభావం కలవారు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఏ రంగంలో ఉన్నా సరే బాధ్యతలతో వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బు విలువ తెలుసుకుని అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి వీరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువుల పట్ల వీరి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమ విషయాల్లో కర్కాటక రాశి వారి నిజాయితీగా ఉంటారు. తమ యొక్క జీవిత భాగస్వామికి గౌరవం, ప్రేమ, అంకిత భావంతో ఉంటారు. సంబంధాలు, నమ్మకం, పరస్పర అవగాహన ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క బలాలు ప్రేమ, దయ, కరుణ, భావం, బాధ్యతాయుతమైనటువంటి స్వభావము, కుటుంబం వల్ల అంకిత భావము, మంచి ఊహాశక్తి, సృజనాత్మకత, ఓర్పు, పట్టుదల. మీరు జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే చిన్న విషయాలను కూడా ఎక్కువగా మనసులో పెట్టుకోవడం, భావోద్వేగాలకు లోనై త్వరగా బాధపడడం, అందరినీ సులభంగా నమ్మేయడం, గత సంఘటనలు మరచిపోలేక బాధపడుతూ ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు సందేహించడం. అంతేకాదు కర్కాటక రాశి వారికి చంద్రుని అనుగ్రహం ముఖ్యమైనదిగా భావిస్తారు. సానుకూలమైన ఆలోచనలు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వము ఉంటే జీవితంలో మంచి విజయాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, పెద్దల యొక్క గౌరవం, ధర్మబద్ధమైన జీవనం వీరికి మరింతగా ఆత్మవిశ్వాసాన్ని అయితే అందిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ కర్కాటక రాశి జాతకులకి సమయం అంతా కూడా మీరు కోరుకున్నట్లుగా జరగబోతోంది. గతంలో చూసిన మీరు ఇబ్బందులు చూసి ఉంటారు కదా, అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి తల్లిదండ్రులు, కుటుంబ సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత విలువ పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. దేవుడిపైన విశ్వాసం ఎక్కువ ఉంటుంది. కష్టకాలంలో కూడా ధైర్యం కోల్పోకుండా ప్రార్థన ద్వారా మానసిక బలాన్ని పొందగలుగుతారు. వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. తమ వలన ఎవరికైనా సరే మంచి జరిగితే నిజమైన ఆనందాన్ని పొందుతారు. అందుకే సమాజంలో వీరు మంచి పేరు, గౌరవం సంపాదించే అవకాశం ఉంటుందండి. డబ్బు సంపాదించడమే కాకుండా దానిని భవిష్యత్తు కోసం దాచుకోవాలని కూడా వీరు అనుకుంటూ ఉంటారు. అనవసరమైన ఆడంబరాల కంటే కూడా కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత వీరు ఇస్తూ ఉంటారు. ప్రేమలో కర్కాటక రాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతూ ఉంటారు. కానీ నమ్మకాన్ని దెబ్బతీస్తే ప్రవర్తనను మాత్రం అస్సలు సహించలేరు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.